సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏషియన్ సమిట్ కి సంబంధించింది. దీనిని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ఆగ్నేయ ఆసియా దేశాల కూటమిగా దీన్ని చెప్పొచ్చు. ఏషియన్ సమిట్ గా పిలుస్తున్నారు. 2021-2020 ఏషియన్ సమావేశాలు అనేవి బ్రునై కేంద్రంగా జరిగాయి. బ్రునైలో బందర్ సెరి బెగ్వాన్ అనే ప్రాంతంగా జరిగాయి. 2022లో ఏషియన్ సమావేశాలు అనే దానికి ఆతిథ్యం ఇవ్వబోయేది కాంబోడియా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ కేంద్రంగా ఏషియన్ సమిట్ అనేది ఏర్పడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే మనకి ఏషియన్లో ఉన్న ఏషియన్ సమిట్లో ఉన్న 10 సభ్య దేశాలు 10 కంట్రీలు ఉన్నాయో, సో వీటన్నిటికీ కూడా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా బలోపేతం చేసేందుకు ఈ కూటమి ఏర్పడింది. సో ఈ 10లో మనకి మెయిన్ కంట్రీస్గా ఏమున్నాయంటే ఒకటి లావోస్ అనేది ఉంది, ఇండోనేషియా అనేది ఒకటి ఉంది, మయన్మార్ ఉంది అండ్ కాంబోడియా ఉంది. దాంతో పాటుగా నెక్స్ట్ బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పీన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి థాయిలాండ్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తిమోర్ లెస్టీ అనే కంట్రీ ఒకటి ఉంది, వియత్నాం అండ్ సింగపూర్. సో టోటల్గా మనకి 10 కంట్రీస్ ఉన్నాయి. లావోస్, ఇండోనేషియా అండ్ నెక్స్ట్ మయన్మార్, కాంబోడియా, బ్రునై, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, తిమోర్ లెస్టీ అండ్ వియత్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా, సింగపూర్. సో టోటల్గా మనకి 10 సభ్య దేశాలు ఏషియన్ సమిట్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఈ 10 సభ్య దేశాలు కూడా 2021లో బ్రునై కేంద్రంగా, 2022లో మనకి కాంబోడియా కేంద్రంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 5th గంగా ఉత్సవ్ అనేది మనకి వార్తల్లోకి రావడం జరిగింది. 5th గంగా ఉత్సవ్ అనేది ఇటీవల నవంబర్ 2021 మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మంత్రిత్వ శాఖ చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోని వాటర్ కి సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో, సో చట్టాలు కానీ లేకపోతే స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా జలశక్తి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సో ఆ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు గజేంద్ర సింగ్ షెకావత్. 2021 నవంబర్లో 5వ గంగా ఉత్సవాలు అనేవి భారతదేశంలో మనకి ముఖ్యంగా జరిగాయి. అండ్ నెక్స్ట్ దీనిని ఎందుకు స్థాపించారంటే నవంబర్లోనే ఎందుకు తీసుకొచ్చారు అంటే నవంబర్ 4th 2008 భారతదేశం యొక్క జాతీయ నది కింద, నేషనల్ రివర్ కింద గంగా రివర్ని ప్రకటించారు. సో మనకి నేషనల్ రివర్ వచ్చేటప్పటికి గంగా, నేషనల్ ఎక్వటిక్ యానిమల్ జాతీయ జల జంతువు వచ్చేటప్పటికి గంగా డాల్ఫిన్గా ఉంటుంది. గంగా నది జాతీయ నది అండ్ జాతీయ జలజంతు వచ్చేటప్పటికి గంగా డాల్ఫిన్ గా చెప్తాం అనమాట. సో ఈ రెండింటిని కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఉత్సవాలు ఏవైతే నిర్వహించారో ఈ సమయంలో మనకి ఈ ఉత్సవం అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో కూడా చోటుని దక్కించుకుంది. ఎందుకంటే ఈ ఉత్సవం నిర్వహించిన సమయంలో మనకి ఫేస్బుక్ ద్వారా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫొటోస్, ఈ ఉత్సవానికి సంబంధించిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ అండ్ హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మనకి అప్లోడ్ అవ్వడం జరిగిందంట. దీనికి సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ ని కూడా ఇది క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ప్రపంచ నీటి దినోత్సవం అనే దాన్ని 22nd మార్చిన రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ ప్రివెన్షన్ పొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో, సో దానిని 1974లో తీసుకొచ్చారు. జాతీయ నీటి కాలుష్య నివారణ చట్టాన్ని 1974లో తీసుకొచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవం 22nd మార్చి నుండి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి గజేంద్ర సింగ్ షెకావత్ అనే పర్సన్ మనకి మంత్రిగా ఉన్నారు. జాతీయ నది గంగా నది, దానిని 2008 నవంబర్ 4th డిక్లేర్ చేశారు. అందుకే ఎగ్జాక్ట్ గా ఈ మంత్ లోనే మనకి గంగా ఉత్సవాలను కూడా ప్రారంభించారు. 5వ గంగా ఉత్సవాలు నవంబర్ మంత్ లో 2021లో ఈ జలశక్తి యొక్క ఆధ్వర్యంలోనే జరిగాయి. సో దిస్ ఈస్ అబౌట్ ద గంగా ఉత్సవ్. సో నెక్స్ట్ సమిట్ వచ్చేటప్పటికి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26th సమిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్, అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది పక్కన పెడితే అన్ని ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ సమిట్గా COP26 సమిట్ అనేది అని చెప్పచ్చు. COP అంటే ఇక్కడ అర్థం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో దీని యొక్క సమావేశం 2021లో గ్లాస్కోలో జరిగింది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, గ్లాస్కోలో 2021లో జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనకి బ్రిటన్లో ఉంది ప్లేస్. నెక్స్ట్ 2022లో COP27 సమావేశం అనేది ఈజిప్ట్ కేంద్రంగా జరగబోతుంది. COP28 2023లో జరుగుతుంది. ఇది UAE కేంద్రంగా జరగబోతుంది. ఫస్ట్ ఎబ్రివేషన్ తెలియాలి, తర్వాత ప్లేసెస్ అనేవి తెలియాలి.
సో ఇప్పుడు అసలు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే సమావేశం గురించి తెలుసుకుందాం. 1972 స్వీడన్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ అయిన స్టాక్ హోమ్ కేంద్రంగా ఒక సమావేశం జరిగింది. 1972 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇదే సంవత్సరం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఇండియాలో చేయబడింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం కదా, అది ఇండియాలో 1972లోనే జరిగింది. అదే ఇయర్లో మనకి అండ్ స్వీడన్లోని స్టాక్ హోమ్ అనే ప్రదేశంలో ఒక వరల్డ్ వైడ్ సమావేశం జరిగింది. దాని తర్వాత 1992 ఇదే సంవత్సరంలో ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ టైగర్ని ఇదే సంవత్సరంలో ఇండియాలో తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోనేమో మనకి రియో సమిట్ అని లేదా ఫస్ట్ అర్త్ సమిట్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అర్త్ సమిట్ లేదా రియో సమిట్ కింద 1992గా చెప్తాం. నేను చాలా ఇంపార్టెంట్ అన్న పదం ఎందుకు మెన్షన్ చేశానంటే, మీరు ఫ్యూచర్లో కరెంట్ అఫైర్స్ చదివినా, కాన్సెప్ట్స్ చదివినా వాటి బేసిక్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇలాంటి స్టేట్మెంట్స్ నుంచి. అందుకు నేను ఇంపార్టెంట్ అనే పదం యూస్ చేస్తున్నా ఇక్కడ. 1992లో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో. అండ్ అదే సంవత్సరం అర్త్ సమిట్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ డిసైడ్ అయ్యి 1994లో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCC అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బాన్ అంటే జర్మనీలో ఉంది. సో మనకి జర్మనీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్తో 1994లో ఏర్పరిచారు. యాక్చువల్గా 1993లో ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఫోర్స్లోకి రావడం 1994లో వచ్చింది. సో ఇదేం చేస్తుందంటే ప్రపంచంలోని వివిధ దేశాలన్నిటినీ కూడా ఒక సిస్టమ్ ధాటికి తెచ్చి, అంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి గ్లోబల్ టెంపరేచర్ని తగ్గించడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో మనకి వాటి యొక్క ఉద్గారాన్ని తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ఇది ఏర్పడింది. సో వాటినే దీని కింద ఏ సభ్య దేశాలు అయితే ఉంటాయో వాటిని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. ఇవి మొట్టమొదటిగా సమావేశం ఎప్పుడయ్యాయంటే 1995లో బెర్లిన్లో సమావేశమయ్యాయి. దీన్నే COP1 సమిట్ గా పిలుస్తారు. అలా COP1, COP2, COP3 అలా మనకి 2021లో COP26 సమిట్ అనేది జరిగింది. COP26 సమిట్ లో ఏమని నిర్ణయించుకున్నాయంటే 2050 కల్లా కూడా ఇండస్ట్రియల్ పరిశ్రమలకి సంబంధించిన ఏదైతే ఈ టెంపరేచర్ రిలేటెడ్ ఉందో దానిని 1.5 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్, ఈ ఏమంటారు గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ లేకపోతే కాలుష్యానికి సంబంధించిన వాయువులు కానీ ఇవన్నీ కూడా కార్బన్కి సంబంధించినవి కానీ అవన్నీ కూడా జీరో చేయాలి, జీరో ఉద్గారిత వాయువుల్ని తీసుకురావాలి, అలాంటి కాన్సెప్ట్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ 2 పాయింట్స్ని కూడా COP26 సమిట్ కేంద్రంగా నిర్ణయించుకోవడం జరిగింది. సో ఎక్కడ జరిపారు, ఏ సంవత్సరంలో జరిపారు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అండ్ ఎవరి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది, ఫస్ట్ ఎక్కడ నిర్వహించారు, ఫ్యూచర్లో ఎక్కడ నిర్వహిస్తారు. సో మొత్తం ఇక్కడ ఇప్పటి వరకు 26 జరిగాయి కదా, ఈ 26లో కూడా హైలైట్గా మనం COP 2015లో జరిగిన దాన్ని చెప్తాం. 2015లో ఏదైతే COP సమిట్ జరిగిందో దాన్ని హైలైట్గా చెప్పడం జరుగుతుంది. అది ప్యారిస్లో జరిగింది. సో దీంట్లో ఇది తీసుకున్నారనమాట. గ్లోబల్ వార్మింగ్ అనే పదం, టెంపరేచర్ని కంట్రోల్ చేయాలనే పదం, అవన్నీ కూడా మనకి 2015లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం ఏదైతే జరిగిందో ఐ థింక్ సో COP21 సమిట్, ఇది COP21 సమిట్గా దీన్ని చెప్పచ్చు అనమాట. లేదా 2015 ప్యారిస్ సమిట్ అని కూడా అంటారు. అండ్ ఈ మొత్తం 26 సమావేశాల్లో చాలా అతి ముఖ్యమైన సమావేశంగా దీన్ని చెప్పచ్చు. అక్కడి నుంచే ఈ టెంపరేచర్ని తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అని చెప్పేసి అన్ని కంట్రీస్ డిసైడ్ అవ్వడం జరిగింది. యాజ్ పర్ ద అప్డేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా UNFCC కింద టోటల్గా మనకి 197 దేశాలు అనేవి దీని మీద వర్కౌట్ చేస్తున్నాయి. కొన్ని వాటిలో 196 మెన్షన్ చేశారు. సో మనకి డేటా ప్రకారం అంటే ఇప్పుడున్న డేటా ప్రకారం చూసుకుంటే UNFCC కింద 197 దేశాలు దీని మీద ఫ్రేమ్వర్క్ ని చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ COP26 సమిట్. యాడ్ ఆన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే June 5th ని కూడా ఒకసారి ఇక్కడ రివైజ్ చేసేయండి. ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ దినోత్సవం అని చెప్పేసి మనం June 5th ని చెప్తాము. అండ్ అది ఒకటి ఇక్కడ మీరు రివైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సమావేశం వచ్చేటప్పటికి ఈసారి 5వ హిందూ మహాసముద్రం యొక్క కాన్ఫరెన్స్ గా చెప్పొచ్చు. ఇది సమిట్ లాంటిది కాదు, ఒక కాన్ఫరెన్స్ లేదా ఒక మీటింగ్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్రానికి సంబంధించి UAEలోని అబుదాబి కేంద్రంగా కొన్ని కంట్రీస్ లేదా కొన్ని దేశాలు సమావేశం అయ్యాయి. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లేదా దీనిని 5th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ గా కూడా పిలవచ్చు. సో ఫస్ట్ ఈ కరెంట్ అఫైర్ లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి 5th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే అబుదాబి. ఒకవేళ ఈ ప్లేస్ ఇవ్వకపోతే ఇది UAEలో ఉంది, కంట్రీని కూడా అడగచ్చు.
అండ్ ఫోర్త్ది దానికన్నా ముందర ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఫోర్త్ది ఎక్కడ నిర్వహించారు అంటే మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ అయిన మాలీలో నిర్వహించడం జరిగింది. ఫోర్త్ది మాల్దీవ్స్ లో, ఫిఫ్త్ది రీసెంట్ గా 2021లో యుఏఈలోని అబుదాబి కేంద్రంగా నిర్వహించారు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది నిర్వహించడానికి ముఖ్యమైన కారణం శ్రీలంక, సింగపూర్, యుఏఈకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కొలాబరేషన్ అయి సో అవి మనకి ఇక్కడ సమావేశాన్ని నిర్వహించాయి. అలా సమావేశానికి అధ్యక్షత వహించింది 5వ హిందూ మహాసముద్రం యొక్క కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించింది శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ అయిన గోటాబ్య రాజపక్స ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి చైర్మన్షిప్ గా ఉండడం జరిగింది, లీడ్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి సమావేశంలో వన్ ఆఫ్ ద మెంబర్ గా పార్టిసిపేట్ చేసింది ఇండియా కూడా ఈ కాన్ఫరెన్స్ లో మనకి ముఖ్యంగా పాల్గొనడం జరిగింది. ఇండియా తరపున విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే దీని యొక్క థీమ్, అసలు వీళ్ళ యొక్క థీమ్ ఏంటంటే ఇండియన్ ఓషన్ ఎకాలజీ, ఎకానమీ, ఎపిడమిక్. వీళ్ళు ఎందుకు సమావేశం అయ్యారంటే ఇప్పుడు ఏదైతే కోవిడ్ వచ్చిందో దానివల్ల ఇంపాక్ట్స్ ఏమొచ్చాయి, ఆ ఇంపాక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీని నుంచి మనం ఎలాంటి రెమెడీస్ని తీసుకురావాలి అనే దాని మీద ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే హిందూ మహాసముద్రం ప్రపంచంలోని 15% ఆఫ్ ఫిషరీ మార్కెట్ని కలిగి ఉంది, ఫిషింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ప్రపంచంలో 40% ఆఫ్ హాఫ్ షోర్ ఆయిల్ రిజర్వ్స్, ఈ క్రూడ్ ఆయిల్ అంటాం చూసారా, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇలాంటివి ప్రపంచంలో 40% హిందూ మహాసముద్రానికి చుట్టుపక్కల కానీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో కానీ ఉన్నాయి. సో అలాంటి ఇండియన్ ఓషన్ ఎకానమీ పరంగా అండ్ జాగ్రఫికల్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలని చర్చించడం కోసం ఇదే థీమ్గా ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను సుబ్రహ్మణ్యం జైశంకర్ గారిని, ఈయన కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. లాస్ట్ టైం 2021లో SCO సమిట్ తజకిస్తాన్లో జరిగింది, దశాన్బే అనే ప్రాంతంలో. అప్పుడు కూడా ఈయనే ఇండియా తరపున రిప్రజెంట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వను అంటే జనరల్గా ఇంకొక పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, వన్ ఓషన్ సమిట్ అని చెప్పేసి ఇంకొకటి కూడా ఉంది. ఇది ఇండియన్ ఓషన్, ఇంకొకటి వన్ ఓషన్ సమిట్ అని ఇటీవల అప్పుడప్పుడు మనకి వార్తల్లో కనిపిస్తుంది. వన్ ఓషన్ సమిట్ అనేది ఎవరు నిర్వహిస్తున్నారంటే యునైటెడ్ నేషన్ వరల్డ్ బ్యాంక్ యొక్క సహకారంతో అది నిర్వహిస్తుంది. అదేంటంటే సముద్రాల్లో టెంపరేచర్ పెరిగిపోతుంది, ప్లాస్టిక్స్ ని ఎక్కువగా దాంట్లో మనకి యూజ్ చేస్తున్నారు, ప్లాస్టిక్స్ ని వదిలేస్తున్నారు. సో దానివల్ల సముద్రాలు పొల్యూట్ అయిపోతున్నాయి. సో వీటికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ ని చేపట్టాలనే దాని మీద వన్ సమిట్, వన్ ఓషన్ సమిట్ అనేది యునైటెడ్ నేషన్ వరల్డ్ బ్యాంక్ తో కలిసి నిర్వహిస్తుంది. అది వేరే, ఇది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇండియాతో సంబంధించి ఈ కంట్రీస్ మనకి ఇటీవల ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఇది సముద్రాలకి సంబంధించి ఇటీవల వార్తల్లో ఉన్న కొన్ని అంశాలు. అలాగే దానితో పాటు వరల్డ్ ఓషన్ డే అనే దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేటప్పటికి June 8న రికగ్నైజ్ చేయబడింది. June 8న వరల్డ్ ఓషన్ డే అనేది మనకి రికగ్నైజ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. సో నెక్స్ట్ సమిట్ వచ్చేటప్పటికి ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమిట్. సో భారతదేశానికి సంబంధించి ఎస్పెషల్లీ వాటర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది పొలిటికల్గా, జోగ్రఫికల్గా, ఎకనామికల్గా అనే దాని మీద ఇటీవల ఒక సమావేశాన్ని అంతర్జాతీయ సంస్థలు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇతరితర కంట్రీస్తో కలిసి ఇటీవల మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి యొక్క ఆధ్వర్యంలో అండ్ దట్ టు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్, సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఈ రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి యొక్క ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంస్థలైన యూరోపియన్ యూనియన్, బ్రిక్స్ కావచ్చు, లేకపోతే కంట్రీస్ అయిన USA, UK, ఆస్ట్రేలియా, నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్ యొక్క సహకారంతో ఈ వాటర్ ఇంపాక్ట్ సమిట్ అనే దాన్ని ఇటీవల న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించాయి. అలాగే IIT కాన్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ కేంద్రంగా కూడా నిర్వహించడం జరిగింది. రెండు చోట్ల కూడా నిర్వహించాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా ఈ వాటర్ ఇంపాక్ట్ సమిట్ ఏదైతే జరిగిందో 2021కి సంబంధించి ఈ సమిట్ లో మెయిన్ గా గంగా రివర్ బేసిన్ ని, గంగా రివర్ కి సంబంధించిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఎలాంటి మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని అమలు పరచాలి, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకనామికల్ గా ఎలా బెనిఫిట్ ఉంటుంది, ఇలాంటి వాటి మీద సమావేశం అనేది జరిగింది. నేను జస్ట్ మీకు బ్రీఫ్ ఇచ్చాను అక్కడ ఏం జరిగింది అనేది. కానీ
కాకపోతే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మేబీ ఎవరు నిర్వహించారో అని అడగచ్చు, లేదా కింద ఇవి కొన్ని నేను మెన్షన్ చేశాను, ఇవన్నీ కూడా ఈ సమిట్ ఆధారంగా రిలీజ్ చేశారు. ఒక్కసారి చూడండి, సమర్థ గంగా రిపోర్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. అంటే గంగా రివర్ బేసిన్ వచ్చేటప్పటికి ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి ప్రాంతాల గుండా ఉంది, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ వీటికి సంబంధించి గంగా రివర్ ఎలా పొల్యూట్ అయింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది, సో దాని విస్తీర్ణం ఎంత, ఇదంతా కూడా సమర్థ గంగా రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అదే కాకుండా ఉత్తరాఖండ్ కి సంబంధించిన రివర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక అట్లాస్ ని రిలీజ్ చేశారు. అలాగే యమునా రివర్ కి సంబంధించిన అట్లాస్ ని రిలీజ్ చేశారు. దాంతో పాటుగా అలకనంద భాగీరథి రివర్ అట్లాస్ అనేది కూడా రిలీజ్ చేశారు. సో నాలుగిటిని మనకి కేవలం ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమిట్ ఆధారంగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పేర్లని యూజ్ చేసుకుని ఏ సమిట్ ఆధారంగా వాటిని రిలీజ్ చేశారని అడుగుతారు. సో కాబట్టి ఈ పాయింట్స్ ని మనకి ఈ కరెంట్ అఫైర్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెంట్ అఫైర్ లో హైలైట్ మనకి ఈ రిపోర్ట్స్ గా చెప్పొచ్చు, సమర్థ గంగా రిపోర్ట్ అండ్ ఉత్తరాఖండ్ రివర్ అట్లాస్, యమునా రివర్ బేసిన్ అట్లాస్. సో ఎవరైతే ఎన్టీపీసీ, ఎస్ఎస్సి లేకపోతే గ్రూప్ డికి చదువుతున్నారో వాళ్ళకి ఇక్కడ వరకు సరిపోతుంది. గ్రూప్స్ కానీ లేకపోతే ఇతర ఇంకా హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు ఈ రిపోర్ట్స్ లో ఏమైనా హైలైటెడ్ పాయింట్స్ ఉంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో అది ఇంతవరకు సరిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ దట్ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమిట్ ఇన్ 2021. సో నెక్స్ట్ సమిట్ 24th బెంగళూరు టెక్ సమిట్ గా దీన్ని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇండియాలో మనకి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, సో నాట్ ఓన్లీ ఇండియా, వివిధ దేశాలకి కూడా ఈ బెంగళూరు టెక్ సమిట్ అనేది ఒక ప్లాట్ఫామ్ గా మారింది. ఇండియాతో సహా వివిధ కంట్రీస్ కి సంబంధించిన స్టార్టప్స్ ఏవైతే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాయో ఆ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఈ సమిట్ కేంద్రంగా ఎగ్జిబిట్ చేస్తారు. అలా 24వ మనకి ఏదైతే బెంగళూరు టెక్ సమిట్ ఉందో దానిని ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు మనకి ప్రారంభించడం జరిగింది. దాని యొక్క థీమ్, ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవింగ్ ద నెక్స్ట్ అనే థీమ్ తో మనకి బెంగళూరు టెక్ సమిట్ అనే దాన్ని ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇండియాతో పాటుగా 30 దేశాలు ఈ టెక్ సమిట్ లో పార్టిసిపేట్ చేశాయి. అండ్ నూతనంగా ఈసారి సౌత్ ఆఫ్రికా, యుఏఈ, వియత్నాం కంట్రీస్ మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం బెంగళూరు టెక్ సమిట్ లో ఇవి కూడా పార్టిసిపేట్ చేశాయి. స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా, సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ అని కూడా మనకి బెంగళూరుని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ 24th బెంగళూరు టెక్ సమిట్ గా చెప్పొచ్చు. కనెక్ట్ 2021. సో ఇది కూడా ఒక సమిట్ లాంటిదే, ఒక ప్రోగ్రామ్ లాంటిది. దీనిని ఎస్పెషల్లీ తమిళనాడు ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క సహాయంతో. సో దీంతో పాటుగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా హెల్ప్ చేసింది దీనికి, ఈ సమిట్ కోసం అని చెప్పేసి. ముఖ్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క సహాయంతో అండ్ మనకి కనెక్ట్ 2021 అనే దాన్ని ఇటీవల తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిన ఎంకే స్టాలిన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి బిల్డింగ్ అ సస్టైనబుల్ డీప్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆస్ట్రేలియా అండ్ బ్రిటన్ అనేవి దీంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్స్ గా కూడా జాయిన్ అయ్యాయి ఈ కాన్ఫరెన్స్. లేదా ఏదైతే తమిళనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో, తమిళనాడు ప్రభుత్వం ఏమని టార్గెట్ పెట్టుకుంది అంటే ట్రిలియన్ ఎకానమీని జనరేట్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ని పెట్టుకుంది. రెండోది ఏంటంటే 2030 కల్లా ఎస్పెషల్లీ ఈ ఐటీ రంగానికి సంబంధించి ఆ స్టేట్ నుంచి $1000 బిలియన్ ఏమంటారు ఇన్కమ్ ని జనరేట్ చేయాలి, జీడిపిని జనరేట్ చేయాలి అనే టార్గెట్ కూడా ఉంది. సో ఇలాంటి టార్గెట్స్ కి సంబంధించి అండ్ మనకి ఫ్యూచర్ లో ఒక రోడ్ మ్యాప్ ని రూపొందించడానికి కనెక్ట్ 2021 ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది తమిళనాడు ప్రభుత్వం. సో దీనికి మనకి ఏవైతే ఇతర దేశాలు ఉన్నాయో ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిటన్ దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా నిలిచాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కనెక్ట్ 2021. అలాగే తమిళనాడు చీఫ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్, ఎన్టీపీసీకి చీఫ్ మినిస్టర్, గవర్నర్ అనేవి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్, మీకు జీకే జిఎస్ లో యూజ్ అవుతాయి కాబట్టి ఈయనతో పాటుగా తమిళనాడు యొక్క గవర్నర్ ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మనకి ఆర్ఎన్ రవి గారు తమిళనాడు యొక్క గవర్నర్ గా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కనెక్ట్ 2021. సో నెక్స్ట్ సమావేశం వచ్చేటప్పటికి విపత్తు నిర్వహణకి సంబంధించిందిగా చెప్పొచ్చు. 5th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో 5వ ప్రపంచ విపత్తు నిర్వహణకి సంబంధించిన సభ ఇది. దీనిని భారతదేశపు రక్షణ శాఖ మంత్రి ఎవరైతే మనకి డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో రాజ్నాథ్ సింగ్, సో ఆయన ప్రారంభించారు.
అండ్ ప్రారంభించిన తర్వాత ఈయన కొన్ని విషయాల్ని చెప్పడం జరిగింది. అండ్ ప్రారంభించింది కూడా ఎక్కడంటే ఐఐటి ఢిల్లీ. ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోండి, ఐఐటి ఢిల్లీ కేంద్రంగా ఇటీవల 5th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జరిగింది. దీనిని రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈయన ఈ సమావేశం అంటే ఈ సమిట్ కేంద్రంగా కొన్ని విషయాల్ని చెప్పడం జరిగింది. ఒకటి, సాగర్ అని ఒక మిషన్ గురించి మనకి ప్రస్తావించారు. సాగర్ అనేది ఇండియా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ఒక సిస్టమ్గా చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో దీని ఎబ్రివేషన్ అడుగుతారు, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో హిందూ మహాసముద్రానికి సంబంధించి ఏదైతే ఉందో సో అక్కడంతా కూడా మనకి భద్రతగా ఉండేలాగా సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనే ఒక ప్రోగ్రామ్ని సాగర్గా ఇండియన్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో దాని గురించి ప్రస్తావించారు. 2015లో యమన్ కంట్రీలో సైక్లోన్ వచ్చినప్పుడు ఇండియా మనకి విపత్తు నిర్వహణకి సంబంధించి ఒక రెస్క్యూ ఆపరేషన్ ని చేపట్టింది. దానిని ఆపరేషన్ రాహత్ గా పిలుస్తారు. శ్రీలంకలో 2016కి సంబంధించి ఒక రెస్క్యూ ఆపరేషన్ ని, మొజాంబిక్ లో ఒక రెస్క్యూ ఆపరేషన్ ని, ఇలా ఇండియాకి సంబంధించిన మనకి త్రివిధ దళాలు చేపట్టడం జరిగాయి. సో ప్రపంచంలోనే యునైటెడ్ నేషన్ ని మినహాయించి అతి పెద్ద విపత్తు నిర్వహణ సమిట్ కింద దేన్ని చెప్తారు అంటే ఈ వరల్డ్ కాంగ్రెస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని చెప్తారు. అలాంటి దాన్ని మనకి ఐఐటి ఢిల్లీ కేంద్రంగా ఇటీవల నిర్వహించారు. ఇది 5th. ఫస్ట్ది వచ్చేటప్పటికి 2008లో జరిగింది. అండ్ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది 4 కూడా విశాఖపట్నం కేంద్రంగా ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది 3 కూడా విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించారు, విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించారు. 4th వచ్చేటప్పటికి ముంబై కేంద్రంగా నిర్వహించారు. అండ్ 5th వచ్చేటప్పటికి ఐఐటి ఢిల్లీ కేంద్రంగా ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా మనకి ప్రపంచ కాంగ్రెస్ విపత్తు నిర్వహణ మేనేజ్మెంట్ కి సంబంధించిన సమావేశం.